జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం। కొమరం భీం జిల్లా తిర్యాని మండలంలోని ఏజెన్సీ గ్రామాల్లో జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఆత్రం సుగుణక్క పర్యటించారు। సోమవారం ఉదయం 7 గంటలకే మంగి గ్రామానికి చేరుకుని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలను సందర్శించారు। విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం, విద్య అందుతున్న తీరు, ఇతర సౌకర్యాలను పరిశీలించారు। గుండాల గ్రామంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు। అనంతరం రొంపల్లి గ్రామానికి చేరుకుని ప్రజల సమస్యలను తెలుసుకున్నారు। ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు। ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు। ఏజెన్సీలో ప్రతి ఆదివాసీ గిరిజన గ్రామానికి రోడ్డు నిర్మించి ఎడ్ల బండ్లపై అలాగే పురిటి నొప్పులతోటి వెళ్లేటటువంటి మహిళల కష్టాలను కూడా నివారిస్తామని తెలియజేశారు। వేసవి కాలం నాటికి ఆదివాసీ గూడాల్లో కూడా తాగునీటి సమస్యను కూడా తీరుస్తామని, ప్రతి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని అన్నారు। అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు। బారాస 10 ఏళ్ల పాలనలో ఆదివాసీ గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కూడా కల్పించలేదని ఆరోపించారు। కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని పేర్కొన్నారు। 10 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఆత్రం సుగుణక్క ప్రత్యేక చొరవ తీసుకుని జిల్లా కలెక్టర్ తో పాటు అధికారులను ఆదివాసీ గ్రామాలకు తీసుకురావడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు। కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అనిల్ గౌడ్, మండల అధ్యక్షులు సాగర్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కుమార్, ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు అమర్, మండల అధ్యక్షులు శంకర్ తదితరులు పాల్గొన్నారు। Bolero extra. ఇది ఓపెన్ ఉంటే మీ ఊరికి బాగుంటాయి కదా। ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇక్కడ ఉండాలా, తిరగాల?